సార్ మా లిస్టులో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకున్నది దాసు యాదవ్. కానీ విద్యనే ఎందుకు? సార్, మంచోళ్ళకే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఈ పనంతా శర్మ కోచింగ్ సెంటర్లోనే జరుగుతుంది. అండ్ విద్య అసలు మా టార్గెటే కాదు సార్. మేము అపూర్వ అనే అమ్మాయిని కాంటాక్ట్ చేశాం. తను మీ కోచింగ్ సెంటర్ స్టూడెంటే సార్. తను ఎగ్జామ్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఒప్పేసుకుంది కూడా. కానీ మీ చెల్లెలొచ్చి ప్లాన్ అంతా చెడగొట్టేసింది. అపూర్వ, అరే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? కోచింగ్ కి టైం అయింది, త్వరగా వచ్చి కూర్చో. సార్ ఎక్స్క్యూజ్ మీ. త్వరగా రా. ఆ చెత్త నా కొడుకు ఆదిత్యరాయ్ గాడు వాడే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకుంటే వాడి చెల్లెలు కూడా నాకు లెవెల్ చూపిస్తోంది. పెద్ద టాపర్ అని పొగరదానికి దొంగ మొహంది. శర్మ గారు, ఈ పోరి వల్లనే కదా మన ముఖ్యమైన ఇంజన్ పోయింది. ఇప్పుడు ఈ పోరినే మన ఇంజన్ గా మారి తన పరీక్షలు వదిలేసి అందరి పరీక్షలు రాస్తోంది. అబ్బా, నాకు ఏడేనే తట్టలేదు. కానీ ఎలా చాసు? ఉన్నాళ్లే మన పులి ఒకడు యష్ సోని. వాడు నీకు సహాయం చేస్తాడు. నేను కూడా తప్పు చేశాను సార్. ఒకటి కాదు, చాలా తప్పులు. కానీ జీవితం గుణపాఠం నేర్పింది. అతుల్ శర్మ ఇంకా ప్రేమ్చంద్ నాకు నచ్చెప్పి దాసు దగ్గరకు తీసుకెళ్లారు. కుదిరితే మీరు నన్ను క్షమించండి సార్. ఇక నుండి నేను కూడా మీకు సహాయం చేస్తాను విద్యని వెతకడంలో. నన్ను దాసు ఉండే ప్లేస్కు తీసుకెళ్తావా? అక్కడికి ఎప్పుడు వెళ్ళా మొహం మీద నల్లబట్టి కప్పి తీసుకెళ్లారు సార్. చాలా తక్కువ మందికి మాత్రమే వాడుండే చోటు తెలుసు. జై హింద్ సార్.
లవ్ లెటర్ వచ్చింది నీకు నేరుగా హెడ్ క్వార్టర్స్ నుంచి. ఇదిగో చూడు. చాలా నలుపు తెలుపు పసుపు రంగు ఫైల్స్ ఎవరికి తెలియకుండా దొంగతనంగా అనురాధ మేడంకి ఇచ్చావు కదా. ఆ? నా 30 ఏళ్ల సర్వీసులో నేను చేతులు కట్టుకుని కూర్చున్నానా? నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వంటే చాలా ఇష్టం. అందుకే నీ ఉద్యోగం పోలేదు. కేవలం సస్పెన్షన్ మాత్రమే వచ్చింది. ఇంకో 6 నెలలు ఇంట్లో కూర్చుని గవర్నమెంట్ దగ్గర సగం జీతం దొబ్బే. వద్దనుకుంటే అది కూడా అనురాధ మేడంకి గిఫ్ట్గా ఇచ్చేసాయి. అంతే. సార్, నేను కేవలం విద్యా కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. అందులో దొరికిన ఆధారాలు ఎస్టీఎఫ్కి ఇచ్చాను. నాన్నా, నీకు నేను ముందుగానే హెచ్చరించాను నువ్వు ఎస్టీఎఫ్ లో జాయిన్ అవ్వు అని. పైగా ఇప్పుడు నువ్వు అనురాధ మేడంకి చాలా దగ్గరయ్యావు కదా. నాకు ఆశగా ఉంది అనురాధ మేడం లాంటి బాస్ కావాలని. కానీ ఏం చేయని చెప్పండి, నా రాత. చూద్దాం, ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన తర్వాతైనా నా అదృష్టం మారుతుందేమో. మీ నుంచి తప్పించుకోవచ్చు కదా. స్వదేశ్, నా నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నావా? గెట్ అవుట్. జై హింద్. వెల్, ఐఎమ్ లీవింగ్ 2 కానిస్టేబుల్స్ ఎట్ యువర్ హౌస్. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగమే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్, నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసించారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. ఎస్టీఎఫ్ నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. హలో డార్లింగ్. షూ తీసేసి రండి. ఓ గంట ముందే ఇల్లంతా తుడిచాను. గంట క్రితమా? అంటే 1:30కా? అయినా ఈ టైంలో కూడా ఎవరైనా ఇల్లు తుడుస్తారా? నీకు పిచ్చైతే పట్టలేదు కదా. అయినా కూడా పోలీస్ వాళ్ళ షూస్ చివరి నిమిషం వరకు కాళ్లల్లోనే ఉంటాయి. మీరస్సలు మారారు కదా. తండ్రికి తగ్గ కొడుకు. ఏమైంది? ఎందుకు తిట్టుకుంటున్నావు తండ్రి కొడుకుల్ని? మీ పుత్రరత్నం ఉదయం నుండి తలుపు వేసుకుని గదిలోనే కూర్చునున్నాడు, తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. చెప్పి చెప్పి నేను అలసిపోయాను. మా రాజకుమారుని నిరాహార దీక్ష కవర్ చేయటానికి మీడియా వాళ్ళు వచ్చారా లేదా? వెళ్ళి మీరే కనుక్కోండి. అలాగే, మేమే కనుక్కుంటాం. హలో, కాస్త టీ బిస్కెట్ తీసుకురా. బిట్టు, బంగారు తండ్రి, తలుపు తెరు నాన్నా. నా బంగారు కొండ, ఏం తిని నిరాహార దీక్ష ఆపేస్తావు నువ్వు? సరే సరే, పద పద. నాకు చెప్పు, ఏమైందో? నానా, బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే నేను మీకు చెప్పాను ఆర్ట్స్ తీసుకుంటానని. కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడేమో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. పిల్లలు అందరు నవ్వుతున్నారు నానా. నానా, సైన్స్ చదవడం నా వల్ల కాదు. వాటిని ఇంత చిన్న విషయమా? ఇంత చిన్న విషయానికి తలుపు వేసుకుని ఉదయం నుంచి ఏడుస్తున్నావా? నువ్వు డాక్టర్ అయితే నేను కూడా చూడాలనుకున్నాను. నీకు ఏది ఇష్టమో నువ్వు అదే చెయ్యి. ముందు నువ్వు +2లో సైన్స్ క్లియర్ చేయి.
ఇక గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్ తీసుకుంది గాని. నాన్న ఈ 2 సంవత్సరాలు కూడా నా వల్ల కాదు. నేను ఈ సంవత్సరం కూడా డ్రాప్ చేయాలనుకుంటున్నాను. నాన్న +2లో ఆర్ట్స్ తీసుకునేవ్వండి ప్లీజ్. చూడు, ఈ సంవత్సరం డ్రాప్ అవ్వకు. లేకుంటే గనక నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి నవ్వుతారు. నాన్న ప్లీజ్. చూడు, ఉదయం నుంచి ఏం తినలేదు. ఇదిగో ఈ బిస్కెట్ తిను, తీసుకో. డిన్నర్ చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాం. నిజంగానా నాన్న? నిజంగా. ఇదిగో టీ తాగు.